స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. స్తోత్రం. అందరం కలిసి స్తోత్రం. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి నా యేసయ్యా. నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను.
ఆశ్చర్యకరముగా నీ బాహు చాపి విడుదల కలిగించినావు. ఆశ్చర్యకరముగా నీ బాహు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. ఆశ్చర్యకరముగా నీ బాహు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆశ్రయమిచ్చితివి నాకు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేనుండటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. జయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. మంచిది. దేవుని పరిశుద్ధ ఘనమైన నామంలో నాటి
పునరుద్ధాన దిన ఆరాధనకు చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరూ మీ తలలు పైకెత్తి నా వైపే కొద్ది నిమిషాలు చూస్తే బాగుంటుంది కదా. చాలా సంతోషం, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. దేవుని మహాకృపలో నాకెప్పుడు జలుబు చేస్తుందో నాకే తెలియదు, ఎందుకు చేస్తుందో కూడా తెలియదు. నాకు ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చాను, చిన్న కుక్క పిల్ల. దాన్ని పెంచుకుందాము, అది పెద్దదవుతుంది మన దగ్గరే. ఈ పెరిగినది తెచ్చినప్పుడు కొంచెం మనసులో ఆ ఇంటర్నల్గా ఎలా ఉంటుందంటే ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఉంటుంది కదా అనే ఫీలింగ్తో 9వ రోజు పుట్టిన పిల్లను ఒకదాన్ని తెచ్చాను. దానికి పాలు పోసి, నాకు కుక్కలు వాస్తవంగా ఇష్టం ఉండదు, ఆ వాతావరణం నచ్చదు, ఆ స్మెల్. ఎందుకంటే ఇదే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ జలుబు కారణం చెప్తున్నా. దాన్ని చక్కగా ఇంట్లో పెట్టి పాలు పోసి పెరుగన్నం వేసి స్నానం చేయించి ఎంత పరిచర్యో అయినా ఇది నా వెంట పడింది. నూతన గృహంలో ప్రవేశించబోయే దినాలు సమీపమవుతున్నాయి కనుక ఒక్కొక్క పిల్ల కూడా మనకు తోడుంటే బాగుంటుంది, చిన్నప్పటి నుంచే పెంచుకున్న వాళ్ళం అవుతాము అని ప్రయాసపడుతుంటే అదేమో నాకు ఈ రీతిగా తయారైంది. సరే, ఏ విధము చేతనైనను దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే పునరుద్ధాన దినమును దేవుని ఆజ్ఞల ప్రకారం మనం అనుసరించటం. ఈరోజు మనం వినబోతున్న వర్తమానము 110వ కీర్తన అంతా కూడా యాజకుడు, జయశీలైనటువంటి రాజు, యాజకుడుగాను జయశీలుడైనటువంటి రాజుగాను దేవుని కుమారుడుగాను యేసు ప్రభు వారికి అన్వయించబడినటువంటి కీర్తన ఈ 110వ కీర్తన. పూర్తిగా ఆయనను ఉద్దేశించి రాయబడినటువంటి కీర్తనే ఈ 110వ కీర్తన. చాలా సంగతులను మనం ఇక్కడ గమనించినప్పుడు దావీదు గారు రాసినటువంటి ఈ మాటల్లో ఎక్కువ భాగము యేసు ప్రభు వారికి అన్వయించబడిన మాటలే ఉన్నాయి. 110వ కీర్తనలో మొదటి మాటను చదివినప్పుడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములను పీఠగముగా చేయువడకు కుడిపార్శ్వమున కూర్చుండుము. బైబిల్ చదువుతున్నప్పుడు అమరావతి ట్రైన్ లాగా పరిగెత్తకూడదు. ఒక పదానికి ఉన్నటువంటి అర్థాన్ని చదువుతున్న మనం కూడా అన్వయించుకోవాలి. అన్వయించుకుంటూ పదాలు చదువుతున్నప్పుడు చదవలేని వారికి వినే విధంగా అది కూడా ఒక విధమైనటువంటి పరిచర్య, స్వార్థ లేదా ఒక మెసేజ్. కాబట్టి మీరు చక్కగా చదివి అందిస్తున్నందుకు చాలా వందనాలు. కానీ నిదానించి జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి పదానికి ఉన్నటువంటి భావాన్ని అన్వయించుకుంటూ చదువుకుందాం. ఈ మాటలో దావీదు గారు అంటున్నారు, ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఈ కీర్తనలో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే యేసు ప్రభు వారు
రాచరికాన్ని, ఆయన యాజకత్వాన్ని, దుర్మార్గులను ఆయన నాశనం చేయడాన్ని, భూమి మీద ఆయన పరిపాలనను తెలియజేస్తుంది. అంటే తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువాన్ని యాజకునిగా, జయశీలునిగా, రాజుగా ఈ లోకంలోనికి పంపించి తన యాజకత్వాన్ని, తన రాచరికాన్ని, దుర్మార్గులను హంతము చేసి ఆయన పిల్లలను లేదా ఆయన పిల్లలుగా కనపరచబడవలసిన అనేక మందిని ఆయన సిద్ధపరచడానికి, ఈ భూమి మీద తన పరిపాలనను కనపరచడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ వాక్యంలో మనం చూసినప్పుడు, యెహోవా నీ పరిపాలన దండమును సియోనుల నుండి సాగచేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. దేవుని యొక్క పరిపాలన, దేవుని రాజ్యము ఆయన పిల్లల మధ్యలో సమీపమవుతుంది. ఆయన యొక్క పరిపాలనను ఇక్కడ కీర్తనకారుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి పరిపాలన కొనసాగించబోతుంది. ఇప్పుడు మన పరిపాలన ఎక్కడుంది? మనుషుల ఆధిక్యంలో ఉంది. మనుషులు పాలిస్తున్నారు. దేశానికి సీఎములుగాను, కొన్ని దేశాలను కలిపి ప్రధానమంత్రులుగాను, మంత్రులుగాను, రాజులుగాను పరిపాలన జరుగుతుంది. భూమి మీద ఉన్న ప్రతి మనిషిని పరిపాలించటానికి ఆయన యాజకుడుగా రాబోతూ ఉన్నాడు. స్తోత్రం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. వెయ్యేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, వెయ్యేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. శ్రమ రాబోతుంది, వేడేండ్ల లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడున్, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. కాబట్టి కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు, తన పరిచర్యను స్థాపించబోతున్నాడు. తన యొక్క పరిపాలన ప్రారంభించబడుతుంది గనుక ఆయన పరిపాలన సియోను నుండి ప్రారంభమై ఆయన శత్రువుల మధ్య కూడా. దేవునికి శత్రువులు ఎవరండి? ఎవరు చెప్పండి? అందరము కూడా ఆయన పిల్లలమే. కానీ దేవునికి శత్రువులు ఎవరు చెప్పాలి? ఎవరు? సాతానంటే
సాతాన్ అంటే ఎవరు చెప్పండి? మీ ఆయనే సాతాన్. మీ భర్తలే సాతాన్లు. దేవుని సన్నిధికి నడవక ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉండేవారే సాతాన్లు. సాతాన్లు అంటే వాళ్ళు ప్రత్యేకంగా మొట్ల మనలోనే ఉన్నారు. వారిని పరిపాలించడానికి రాబోతున్నాడు. దేవుని చిత్తమును ఎరిగి అనుసరించక దేవుని ఆజ్ఞలను తెలియని ఆ ప్రజలను పరిపాలించడానికి ఆయన రాబోతున్నాడు. ఆ పరిపాలన ఈ భూమి మీద మరి శత్రువుల మధ్య ఆయన పరిపాలనను ప్రారంభించబోతున్నాడు. ప్రియులారా, మనం గమనించినప్పుడు ఈయన యాజకుడుగా, జయశీలుడైనటువంటి రాజుగా తన పరిపాలనను నెలకొల్పబోతూ ఉన్నాడు. కీర్తనకారుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థిస్తున్నాడు. ప్రభువు, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యేసు ప్రభు వారు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు, నా ప్రభు నాకు సెలవిచ్చిన మాట. దేవుని పాలన ప్రారంభమునకు మనం సిద్ధపడి ఉండాలట. ఎటువంటి సిద్ధపాటు? 3వ వాక్యం చూడండి. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. స్తోత్రం. తల్లి గర్భములో నుండి కాదు, తల్లి గర్భంలో నుండి ఎప్పుడో వచ్చేసారు కదా. యవనస్తులు ఎలా ఉండాలట? శ్రేష్ఠులయ్యి. ఏ అలంకారము? యవనస్తులను ప్రత్యేకంగా చెప్తున్నాడు. నిన్నటి దినమున ఎవరో యవనస్తులు అనే మాట గుర్తొచ్చింది. మన శుక్రవారం అనుకుంటాను, మన గ్రూప్లో ఒక యవనస్తుడు మెసేజ్ చేశాడు. అయ్యగారు వందనాలు, మెసేజ్ విన్నాను, చాలా బాగుంది. ప్రతి వారము ఒక దినమున యవనస్తులు కూడిక పెడితే బాగుండునేమో అని చెప్పాడు. స్తోత్రం. యవనస్తులలో అటువంటి రెవల్యూషన్ కోసమే ఎదురు చూస్తున్నాను. అందుకొరకు ఈ ప్రయాసం. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, ఏమంటున్నాడు? యవనస్తులలో శ్రేష్ఠులను పరిశుద్ధాలంకృతులై, లోకములో ఉన్నటువంటి అలంకారాలు కాకుండా పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని యుద్ధమునకు సిద్ధము కావాలంట. దేవుని పరిపాలన ఈ భూమి మీదకి రాబోతుంది కదా. ఆ పరిపాలన ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి యవనస్తులు పరిశుద్ధమైనటువంటి ఆభరణములు ధరించిన వారై, ఆ సిద్ధపాటు కలిగిన వారై. ఎంత చక్కని మాట కదా. యవనస్తులు ధరించేటువంటి ఆ వస్త్రాలు కాదు ఆయన కోరుకుంటుంది, పరిశుద్ధమైనటువంటి అలంకారమును ధరించినటువంటి యవనస్తులు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యవనస్తుల్లో అటువంటి ఆ స్పిరిట్ రావాలి. యవనస్తులు ఆ రీతిగా లేపబడాలి. ఎప్పుడైతే యవనస్తులు ఆ రీతిగా రెప్పబడతారో, వాక్యము సెలవిచ్చిన రీతిగా ఖచ్చితముగా ఆయన జయశీలుడుగా మన మధ్యకు వచ్చే రోజుకు పరిశుద్ధులందరూ కూడా, యవనస్తులందరూ కూడా పరిశుద్ధ అలంకరమైనటువంటి వస్త్రములు ధరించిన వారై సిద్ధపడతారు. స్తోత్రం.
అందుకే అన్నాడు, మంచు వలె అరుణోదయ గర్భములో నుండి ఎంత చక్కగా యవనస్తులు సిద్ధపాటు కలిగి ఉండాలనో వాక్యము చక్కగా తెలియజేస్తుంది. నా ప్రియులారా, దేవుని యొక్క పరిపాలన భూమి మీదకి వచ్చే ఈ దినములో ఆయన వస్తున్న ఆ విధానాన్ని మనం చూసినప్పుడు అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 33వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి ఎస్ ఓకే, మరొకసారి చూద్దాం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ప్రియులారా, గమనించినప్పుడు ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచు వినుచున్నటువంటి ఈ పరిశుద్ధాత్మను దేవుడు మరి మన ఎడల కుమ్మరించుటకు సిద్ధపాటు కలుగుతోంది. మన యొక్క సిద్ధపాటు దేని కొరకంటే, దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడినటువంటి యేసు ప్రభు వారి వలన పొందినటువంటి ఆ పరిశుద్ధాత్మ వాగ్దానమును మనం చూడటమే కాకుండా, వినటమే కాకుండా, అది మన పైన కుమ్మరించబడులాగున సిద్ధపాటు కలిగి ఉండాలి. అటువంటి సిద్ధపాటు, అటువంటి మరి 34వ వాక్యం కూడా చదువు. దావీదు పరలోకములోకి ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనేను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. స్తోత్రం. దావీదు విన్నటువంటి ఆ మాటలను, పరిశుద్ధాత్మను తనతో హెచ్చరించిన మాటలను తను విన్నప్పుడు ఆయన పరలోకమునకు పోకపోయినప్పటికీ, అయితే నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు, అంత మాత్రమే కాకుండా నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని దేవునితో విజ్ఞాపన చేస్తున్నటువంటి అనుభవాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. 5వ అధ్యాయము అపొస్తల కార్యములు 30వ వాక్యాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఎస్ 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 చాలు. ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క స్థితి, దేవుడు యేసు ప్రభువాన్ని భూమి మీదకి ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఆయన ఇక్కడ ఉన్నాడు, తన పరిచర్య ఏంటని మీరు గమనించినట్లయితే ఇక్కడ తెలియజేస్తున్న మాట, మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడును లేపెను, ఇశ్రాయేలులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవుని పరిపాలన భూలోకంలోకి రాబోయే ముందు ఆయన మొదట మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతుని గాను రక్షకుని గాను మనకిచ్చి ఉన్నాడు. భూమి మీద దేవుని పరిపాలన రాబో దినానికి దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే, ఆయన రక్షకుడుగా అంగీకరించిన వారుగా,
ఆయన ఆధిపత్యములో, ఆయన పరిపాలనలో నివసించుటకు సిద్ధపరచబడినటువంటి సమాజముగా మరి ఉండుటకై దేవుడు ఆయన మరి లేవనెత్తి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. ఆయన పిల్లలైనటువంటి, ఆయన పరిచర్యకు ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి అపోస్తలుల యొక్క మరి ఆ ఉద్దేశాలను కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వాక్యాన్ని కూడా చూడు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు కూడా విజ్ఞాపన చేయువాడును ఆయనే. గమనించండి, ఈ మాటలను మనం గమనిస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆయన కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేసేవాడుగాను, మన కొరకు శిక్ష నుంచి తప్పించువాడుగాను మరి దేవుడు యేసు ప్రభువాన్ని మనకు ఒక కృపగా ఇచ్చాడు, ఆయుధముగా ఇచ్చాడు. ఆ రీతిగా ఆయన యొక్క పరిచర్య ఈ భూమి మీద ఏ రీతిగా నెలకొల్పబోతుందనే విషయాన్ని ఇక్కడ అనేక సందర్భాలుగా మరి దావీదు గారు రాసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క చిత్తం ఏమైందో ఆ యాజకత్వమును యేసు ప్రభువు వారు ఈ భూమి పైన మరి చూడండి, 4వ వాక్యం చూసినప్పుడు, మెల్కిసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయిందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. యేసు ప్రభువాన్ని దేవుడు యాజకుడుగా మనకిచ్చాడు. ఆయన మాట తప్పని యాజకుడు, దేవుని యొక్క ప్రమాణమును తూచానుసరించేటువంటి యాజకుడు. బాల్యము నుంచి, తల్లి గర్భము నుంచి, యవన కాలము నుంచి, మరణము నుంచి, మరణం తర్వాత పునరుద్ధానం వరకు కూడా తండ్రి చిత్తము ప్రకారం నడిచినటువంటి అద్వితీయ కుమారుడుగా యేసు ప్రభువారిని మనము చూస్తున్నాము. ఆ విధముగా మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మరి ఆలోచనలు, ఉద్దేశాలు, తండ్రి చిత్తమునకు లోబడిన విధానం చూడండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యం. మా 2వ అధ్యాయము 5వ వాక్యం అమ్మా. ఓల్డెన్ బండ్లు రకరకాలుగా వెళ్ళిపోతున్నాయి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యం. ఆయన ఉగ్రుడై వారితో పలునుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపచి. దేవుని యొక్క రాజ్యము ఆయనకు శత్రువులైన వారిపై ఏ విధంగా ఉంటుందంట? ఉగ్రుడుగాను ప్రచండమైన కోపము చేత తల్లడింపజేసేదిగా ఉంటుందట. భూమి మీద దేవుని పరిపాలన రాబో దినాల్లో ఉగ్రతతో ఉంటుంది. శాంతముగాను, సమాధానముగాను, ఏదో ప్రేమగాను. ఇప్పుడు కదా మేము చెప్తున్నాడయ్యా, దేవుని సన్నిధికి నడవండిరా, దేవుని మాటలు వినండి అయ్యా, రక్షణ పొందండి, మారు మనసు పొందండి. ఈ మాటలు ఉండవు. ఇక ఎలా ఉంటాడంటే ఆయన ఉగ్రుడై వస్తున్నాడు. ఆయన పరిపాలన భూమి మీదకి ఉగ్రతతో రాబోతుంది. అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క ఉగ్రత ఏ రీతిగా ఉండబోతుందట? ప్రచండ కోపం అంటే
కోపం అనేది మనకు సహజంగా తెలుసు. ప్రచండ కోపం అంటే అధికమైన కోపము, కోపమును మించినటువంటి అధికమైన కోపముతో ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన పరిపాలన భూమి మీద స్థాపించబడిపోతా ఉంది. ఎందును బట్టి అంటే ఆయన యొక్క పరిపాలన సమయమునకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అది ఎలా ఉండాలంటే ఇష్టపూర్వకంగా ఉండాలట. ఈ మధ్యకాలంలో చాలా ప్రాంతాల్లో మనం గమనించినప్పుడు చాలామంది అన్యులైనటువంటి వారు దేవుని సన్నిధికి నడుస్తున్నటువంటి క్రైస్తవుల గురించి, పాస్టర్ల గురించి, మా యొక్క పిల్లలను మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పని ప్రచారం నడుస్తుంది క్రైస్తవుల మీద. ఇది మారిస్తే మారేది కాదండి. దేవుని అంగీకరించడం అంటే ఎవరో వచ్చి బలవంతంగా కట్టేస్తే మారేది కాదు, ఇష్టపూర్వకంగా మారాలి. అందుకే ఇక్కడ ఆ మాటను చాలా చక్కగా చెప్పాడు. చూడండి, 3వ వాక్యంలో 110:3 అన్నాడు, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఎలా వస్తారంట? ఇష్టపూర్వకంగా రావాలి. ఆ ఉగ్రత దినమును తప్పించుకోవాలంటే ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి. ఆ యుద్ధ సమయం నుంచి తప్పించబడాలంటే ఇష్టపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించాలి. ఇది బలవంతంగా మారిస్తే మారేది కాదు. క్రైస్తవం అనేది ఎవరో వచ్చి మారిస్తే మారేది కాదు. అది హృదయములో పుట్టేటువంటి ఆ యొక్క ఉజ్జీవములో నుంచి వచ్చేది. దేవుని మాటల చేత ఆకర్షించబడిన సందర్భాల నుంచి వచ్చేది. దేవుడు చేసిన కార్యములను తలపోసుకునడం ద్వారా వచ్చేది. తండ్రి చిత్తమును ఏ రీతిగా యేసు ప్రభు వారు అనుసరిస్తున్నారో ఆ అనుభవాలను రుచి చూడటం ద్వారా వచ్చేది. ఆయన దేవుని సన్నిధికి నడుస్తున్నప్పుడు ఆయన పరిపాలన ఈ భూమి మీద స్థాపించబో సమయానికి ఆయన ప్రజలైన వారందరూ ఎలా ఉండాలట? ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలట. ఎందుకంటే ఆయన పరిపాలన దినములు ఇలా చెప్పే సమయం ఉండదు, వినే సమయం ఉండదు. చాలా ఉగ్రత, కోపముతో వచ్చేటువంటి ఆ పరిపాలన. ఆ సమయానికి మనము సిద్ధపాటు కలిగిన పిల్లలముగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా మాటను చూసినప్పుడు 2వ అధ్యాయం 5వ వాక్యము 12 కూడా చూడండి. కీర్తన 2 చాలు. 5:12లో మనం గమనించిన మాటను చూసినప్పుడు, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయన్ని ఆశ్రయించు వారందరూ ధన్యులగుదరు. దేవుని కోపము త్వరగా రగులుకొనేటువంటి దినాన్ని మనము చూడబోతూ ఉన్నాం. ఆ దినమునకు మన సిద్ధపాటు ఏంటి? ఆ దినమునకు మన యొక్క మరి ఏ విధమైన సిద్ధపాటును మనము కలిగి ఉన్నాము? ఈరోజు నా ప్రియులారా, ఇష్టపూర్వకమైనటువంటి సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలి. దావీదు గారు అంటున్నాడు, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువుని పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. దేవునికి శత్రువులు ఎవరు? కీర్తనల గ్రంథము 16:8 వాక్యాన్ని కూడా ఒకసారి చూడండి. దావీదు గారు ఈ కావ్యాన్ని ఎంత చక్కగా రాశారు చూసారా? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. ఎంత నిరీక్షణ కలిగినటువంటి మాటను కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఎంత నిరీక్షణ కలిగి, ఎంత మరి ఆ హృదయపూర్వకమైనటువంటి సిద్ధపాటును కలిగి ఉంటే తన యొక్క హృదయంలో నుంచి మాటను పలకగలుగుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
5వ వాక్యంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ఎస్ ఎస్ చాలు. కీర్తన రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యమును చూసినప్పుడు, నీ కాఠిన్యమును మార్పు చెందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా ఉగ్రత దినం అంటే ఏంటంట, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు. ఉగ్రత అంటే అది, దేవుని ఉగ్రత భూమి మీదకే రాబోతుంది. ఆ ఉగ్రత దినమున ఎలా ఉంటుందట, ఆయనే కఠినపరచబడతాడట. ఇప్పుడైతే ఆయన శాంతి సమాధానం నెలకొల్పాడు. ఇప్పుడు మనకు సమయమును హెచ్చిస్తూ వచ్చాడు. 2000 సంవత్సరాలకు పూర్వం వచ్చినటువంటి యేసు ప్రభు వారు మనకిచ్చిన రక్షణ 2000 సంవత్సరముల 25 ఏమో చెప్పాలా 2025 సంవత్సరాలు, రైట్? 2025 సంవత్సరాల వరకు కూడా కాలాన్ని పొడిగిస్తూనే వచ్చాడు. ఏమో 26లో ఉంటుందేమో ఉగ్రత, 27లోనే ఉంటుందేమో, లేకపోతే ఈ మాసంలోనే ఉంటుందేమో. దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందట, దొంగ వలే ఉంటుంది. ఆయన రాకడే ఉగ్రత, ఆయన రాకడే ఉగ్రత. ఆయన రాకడ ఎలా ఉంటుంది అన్నాడు, దొంగలాగా వస్తాడు అన్నాడు. దొంగోడు ఎప్పుడైనా చెప్పొచ్చాడా మీ ఇంటికి? ఏమండి, వస్తాడా? చెప్పొస్తాడా? ఎప్పుడు వస్తాడో, ఎట్నుంచి వస్తాడో, ఎట్నుంచి వెళ్ళిపోతాడో కూడా తెలియదు. వెళ్ళిపోయినా తెలుస్తుంది మనకు దొంగలు పడ్డారు మన ఇంట్లో అని. దేవుని రాకడ సమయము కూడా ఆయన దొంగ వలె రాబోయే సమయము. ఆ సమయము అది ఎటువంటి సమయం అంటే ఉగ్రతతో కూడినటువంటి సమయం. ఎందుకంటే అప్పుడు న్యాయమైన తీర్పు ప్రారంభమైందట. న్యాయమైన తీర్పు అంటే ఎవరు నా ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు, నిజమైన విశ్వాసాన్ని కలిగి ఎవరు నన్ను అనుసరిస్తున్నారు. మీ పాస్టర్ కాదు తీర్పు తీర్చేది, మీ పాస్టర్ కూడా తీర్పు ఉంటుంది. కాబట్టి ఆ ఉగ్రత దినము అదే న్యాయమైన తీర్పు జరిగేది. ఆ దినమున ఆయన మనసు కఠినమైపోద్దట. అంటే ఏంటి? జాలి, దయ, కరుణ, వాత్సల్యం ఏమి ఉండదట. ఆ సమయములో మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఏ హృదయం అండి? మార్పు పొందని ఆ హృదయం కొరకే, మార్పు చెందాలనే మన యొక్క ఈ ప్రయాస. ఇంకా మార్పు చెందక, ఇంకా మారు మనసు లేక, ఇంకా దేవుని చిత్తమును అనుసరించక ఎన్ని దినాలు ఇలా ఉన్నాం? ఇందాక పాట పాడుకున్నాం కదా, ఓ మానవ నీ పాపం మానవా మానుకోవా? ఎన్ని దినాలు ఇలా బ్రతుకుతావు? ఎన్ని దినాలు ఆయనకు దూరంగా ఉంటావు? ఎంతకాలం ఆయన కోపం రేపుతుంటావు? ఆ ముగింపు దినం ఒక రోజు వస్తుంది. ఆయన కోపమునకు ముగింపు దినము అదే ఉగ్రత దినము. ఆయన యాజకుడుగా రాబోతూ ఉన్నాడు, జయశీలుడుగా రాబోతున్నాడు. మన యొక్క కఠినమైనటువంటి హృదయాలు, ఇప్పుడు మనం ఎంత కఠినంగా ఉన్నామో అప్పుడు అంతకంటే కఠినమైనటువంటి మనసుతో ఆయన లోకానికి రాబోతున్నాడు. ఆ రోజు నువ్వు ఎలా తప్పించబడతావు? ఈరోజు నువ్వు లేని సిద్ధపాటున ఆ రోజు ఎలా కలుగుతుంది నీకు? ఎందుకంటే అది ఇక రక్షణ కాలం కాదు, ఇదే రక్షణ కాలము, ఇదే మారు మనసుకు సమయము. ఆ రక్షణ దినాలు లేవిక, పరిచర్య ఉండదు, బోధించేవారు ఉండరు, బోధకులు ఉండరు. అందరికీ న్యాయమైన తీర్పు జరిగే రోజు. దేవుని కుడి పార్శ్వము నుంచి వచ్చి ఈ భూమి మీద ఆయన పరిపాలనను ప్రారంభించి న్యాయమైన తీర్పు తీర్చే రోజట. అందుకన్నాడు ఉగ్రత దినం అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుబడు దినము. స్తోత్రం, హల్లెలూయా. మనం నిరీక్షించి ఎదురు చూస్తున్నటువంటి ఆ దినము, మనము ఎందుకు ప్రతి పునరుద్ధాన దినం ఈ రీతిగా సిద్ధపడుతున్నటువంటి దినము అదే దేవుని యొక్క ఉగ్రత దినము. ఆ దినమందు
మరి ఆ న్యాయమైన తీర్పులో మరి మనము ఆ ఉగ్రతను తప్పించుకోవాలి అంటే, ఆ ఉగ్రత నుంచి మనము మరి వేరు చేయబడాలి అంటే ఏమై ఉండాలి? ఏమై ఉంటే మనము తప్పించబడతాం? దేవుని యొక్క చిత్తము ఏమై ఉంది? 6వ వాక్యంలో అన్నాడు, అందుకే అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును, దేశము శవములతో నిండి ఉండును, విశాల దేశం మీది ప్రధానుని ఆయన. ఏమండి, ఆ ఉగ్రత దినం ఏమవుతుందట? దేశమంతా కూడా ఆ తీర్పు దినమున శవములతో నిండిపోయి ఉంటుందట. అటువంటి ఉగ్రత దినమును గురించి కీర్తనకారుడు ఆయన రాబోయే దినమును గురించి చాలా చక్కగా హెచ్చరించుకుంటూ వచ్చాడు. ఆ ఉగ్రత దినము నుంచి మనము తప్పించబడాలంటే ఒక మాట చదువుకొని ముగించులోనికి వెళ్దాం. ఆ కీర్తనల గ్రంథము 68వ కీర్తన 21వ వాక్యం సార్ చూడు. ఎస్, చాలు ప్రియులరా. ఆ చివరి మాటను మనం గమనించినప్పుడు ఆయన ఎవరిని నలగొట్టానంటున్నాడు? మానక దోషమును చేసేవాళ్ళు. 68:21లో చక్కగా అంటున్నాడు, దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొడతానంటున్నాడు. ఇంతకు తనకు శత్రువులు ఎవరు? ఇది ఒక ప్రశ్న ఇందాక కూడా వేసుకున్నాం. ఎవరు తనకు శత్రువులు? ఏందంట, ఎవరు శత్రువులు? మానక దోషమును చేయువారి ఎంట్రుకలు గల నడినెత్తిన ఆయన పగలగొడతాడు. మానక దోషములనగా ఎన్ని దినములు స్వార్థ ప్రకటించబడుతున్నప్పటికీ దేవునికి దూరస్తులు ఉన్నవారు దోషములు చేసేవారు. దేవుని చిత్తమును అడుగక ఎరుగక తెలుసుకున్నటువంటి వారే దోషములు చేస్తున్నవారు. కనుక ఆయన యొక్క ఆ దినమున దేవుడు నిశ్చయముగా తన శత్రువుల యొక్క తలలు పగలగొట్టడం మాత్రం కాక మానక దోషములు చేసేవారి నడినెత్తిని, ఇదే తీర్పు, అదే తీర్పు దినము. అందుకే 6వ వాక్యములు అన్నాడు, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చు దేశము. ఇంకా ఆయన తలలు పగలగొట్టుకుంటూ పోతే శవాలు కాక ఏముంటాయి దేశం మీద? ఏమండి, అవి కాక ఇంకేముంటాయి దేశం మీద? మార్పు లేని జీవితాలు, దేవునికి దూరంగా బ్రతుకుతున్న జీవితాలు, మానక వారి దోషములను ఆ రీతిగా కంటిన్యూ చేస్తున్నటువంటి పాపపరితమైనటువంటి జీవితాలు శవములుగా మార్చబడేది. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, అటువంటి జయశీరుడైనటువంటి నీ రాజు యాజకుని మాటను ఆలకిస్తున్నావా? ఆ యాజకుని యొక్క మాటను అంగీకరించి బ్రతుకుతున్నావా? ఆయన ఈ భూమి మీదకి వేధించే రోజు రాననేదని గమనించి ఉన్నావా? కీర్తనకారుడు సూటిగా చక్కగా ఆయన యొక్క ఉద్దేశాలను తన మాటల్లో వ్యక్తపరిచాడు. కేవలము యేసు ప్రభువారి యొక్క పరిపాలన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనిషిని యొక్క స్థితి ఏంటో చక్కగా రాసుకుంటూ వచ్చాడు. దేవుని పరిపాలన భూమి మీదకి రానై ఉన్న రోజు, ఆ రోజు మనకు జరిగేటువంటి తీర్పు, ఆ తీర్పు దినమ మన యొక్క సిద్ధపాటు ఎంతో చక్కగా మన యొక్క స్థితిని వాక్యము సూటిగా ప్రకటిస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో పరీక్షించుకోమని తెలియజేస్తుంది. మరొక మాట చూద్దామా, ముగించుకుందామా? 110వ కీర్తన 3వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఆ యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధలాంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి ఆయన యొద్దకు వస్తారని కీర్తనకారుని యొక్క నిరీక్షణ. ఎంత చక్కని నిరీక్షణ! వాహ్! ప్రియులారా, మన యొక్క దినములు
దేవునికి ఇష్టపూర్వకంగా కొనసాగించేవిగా ఉండాలి. చూడండి, ఈ మాటను మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యంలో కూడా చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము ఎస్, గట్టిగా చదవాలమ్మా, నాకు వినపడట్లేదు. రాజులారా వినుడి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? రాజులకు తెలియజేస్తున్నాడు, ఆయన ప్రజలకు తెలియజేస్తున్నాడు, భూపతులకు తెలియజేస్తున్నాడు. ఆయన ఉగ్రత దినము సమీపమవుతుంది గనుక ఇష్టపూర్వకంగా నా యొద్దకు రండి, ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధికి నడవండి. ఇష్టపూర్వకమైనటువంటి సందర్భాలు. కీర్తనకారుడు కూడా 96వ కీర్తన 9వ వాక్యంలో కూడా ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. 96:9 అంటాడు, పరిశుద్ధ అలంకరములు ధరించుకొని దేవునికి నమస్కారము చేసేంటి పిల్లలుగా అమ్మా సర్వము భూజనులారా ఆయన సన్నిధిలో వనకాలి. దేవుని రాజ్యము సమీపమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అంటండి? పరిశుద్ధ అలంకరములు ధరించుకున్న వారై దేవునికి నమస్కారము చేసే అనుభవం కలిగి ఈ భూమి మీదికి ఆయన రాబోతున్నాడని ఎరిగి ఉండాలి. కనుకనే ఇప్పటి నుంచే మనము ఆయన సన్నిధిలో వణికే అనుభవాన్ని నేర్చుకోవాలి. ఆ రోజు ఈ స్థితి రాదు. ఆ రోజు ఇలా బోధించేవారు ఉండరు. ఆ రోజు ఇలా బోధించాలని ఎవరైనా చెప్తే విందామని ఆశపడినా వ్యర్థమే. ఎందుకనగా అది డైరెక్ట్గా న్యాయమైన తీర్పు జరిగే దినం. ఇది మేల్కొల్పు దినము. ఈ దినాలు మేల్కొల్పు దినాలు. ఈ దినాలు గతించిపోయి తీర్పు దినాలు ప్రారంభమైనప్పుడు ఇక తీర్పే ఉంటుంది తప్ప మేల్కొల్పు చేసేటువంటి స్థితి ఉండదు. మేల్కొనడం అనగా మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించండి అని ఈ మేల్కొల్పు చెప్పేటువంటి బోధకులు కానీ, సేవకులు కానీ, స్వార్థికులు కానీ ఎవరు ఉండరు. అది అందరికీ తీర్పు దినం. కనుక ప్రియులారా, దేవుని యొక్క ఉగ్రత దినము సమీపించకముందే, ఆయన యాజకుడుగా ఈ భూమి మీదికి రాకముందే సిద్ధపడినటువంటి పిల్లలుగాను, సిద్ధపడినటువంటి సంఘముగాను, సిద్ధపడినటువంటి మరి ఆయన యొక్క పిల్లల సమూహముగాను ఇష్టపూర్వకంగా దేవుని వద్దకు నడిచేవారుగా ఉందురుగాక. పరిశుద్ధ అలంకరమైనటువంటి వస్త్రములు ధరించిన వారై సిద్ధపడుదురుగాక. అందరం లేచి నిలబడదాం. దేవుడు మన ఎట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను ఆయన సన్నిధిలో మనపూర్వకంగా అడుగుదాం. అయ్యా, నీ సన్నిధిలో మేమున్నాం. ఇదిగో మనపూర్వకముగా నీ ఉగ్రత దినము నుంచి మేము తప్పించబడుటకై, నీ న్యాయమైన తీర్పులో మేము నాయనా ఆ తీర్పు నుంచి తప్పించబడుటకై ఇష్టపూర్వకంగా నీ సన్నిధికి నడిచే వారముగా మేము ఉండాలి. ఇష్టపూర్వకంగా నిన్ను ఆరాధించే వారముగా మేము ఉండాలి. అటువంటి మా యొక్క దినములు, అటువంటి మా యొక్క ఆలోచనలు నీకు ఇష్టమైనవిగా ఉండులాగున మమ్మల్ని సిద్ధపరచు యేసయ్యా అని సిద్ధపాటు కలిగి ఉందామా? సిద్ధపాటు కలిగి ఉందామా? అందరము కళ్ళు మూసి, అవును నాయనా, విన్నటువంటి మాటలను బట్టి నేను సిద్ధపాటు కలిగి ఉండటానికి తీర్మానం చేసుకుంటున్నాను. సంతోషంగా ప్రైజ్ గాడ్. మహాగణుడవు, మహోన్నతుడవు,
పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. ప్రతి ఒక్కరు కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్యలో నివసించబోతున్న యేసయ్యా, నీవు మా మధ్యలో నివసించబోతున్నావని, నీ పరిపాలన భూమిపైన స్థాపించబోతున్నావని. yes, yes. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధమైనటువంటి ప్రైజ్ గాడ్ స్తుతి ఆరాధించు, స్వరమెత్తి దేవుని కనపరచు. అయ్యా నువ్వు మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధమైనటువంటి స్థలముగా ఈ భూమిపై పరిపాలన చేయటకు రాబోతున్న వాడవయ్యా. నువ్వు నాయనా యాజకుడుగాను, విజయశీలుడుగాను, జయశీలుడుగాను ఈ లోకములో పరిపాలించు దినమున ఆ తీర్పు దినమందు, ఆ న్యాయపరమైనటువంటి తీర్పులో ఆ ఉగ్రత దినము నుంచి మేము తప్పించబడి నీకు ఇష్టమైన పిల్లలుగా నివాసము చేయడానికి అట్టి కృపనివ్వండి. ఎస్ ఎస్ తగిన సమయమున హెచ్చించువాడవని, అవును నేను తగిన సమయంలోనే హెచ్చించువాడు. నీవు వాడు పాత్రనై నేను పవిత్రతతో, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. అందరూ స్వరమెత్తి, అందరూ ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. ప్రతి ఒక్కరు హల్లెలూయా యేసయ్యా. అందరు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. అవును నాయనా, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించేటువంటి దినంలో దేన మనసు కలిగి అటువంటి వారిని ఆయన సమృద్ధైన కృపను దయచేయకై ఆయన సమూహంలో చేర్చబడినప్పుడు స్తోత్రం స్తోత్రం. దీన మనసు గలవారికి సమృద్ధిగా కృపను దయచేయువాడవని, దీన మనసు గల వారికి సమృద్ధిగా ఆయన కృపను దయచేస్తానని, నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. మెలకువ కలిగి సజీవ సాక్షిగా అందరూ నోరు తెరిచి అవునైనా నువ్వు మహోన్నతుడవు, పరిశుద్ధమైన స్థలములో నివసించేవాడవయ్యా. పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు.
ఎస్ ఎస్ అవును నాయన, అవును నాయన. అంతము వరకు నా సిలువ మోయుచు. ఎస్ అవును నాయన. స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగరుడవయ్యా, మహోన్నతుడవైన యేసు పరిశుద్ధ స్థలములో నివసించేవాడవయ్యా. సత్య సంపూర్ణమై నా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధపరచుటని yes yes కృపా సత్య సంపూర్ణమై yes Lord మా మధ్యలో నివసిస్తున్నందుకే నీకు స్తోత్రం. yes yes Holy Spirit పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములో నివసించువాడవు. మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములో నివసించువాడవు. సత్య సంపూర్ణమై నా మధ్యలో నివసించుట న్యాయమా. Yes, yes, yes. Holy Spirit. పరిశుద్ధాత్మా స్తోత్రం. మధ్యలో నివసిస్తున్న దేవానికి స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా స్తోత్రం. నీ బిడ్డల మధ్యలో కార్యములు చేయబోతున్నవాడా స్తోత్రం. నీ ఉగ్రత దినములకు సిద్ధపడించువాడా స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. Holy Spirit. పరిశుద్ధాత్మా నీకు నీకు స్తోత్రం. ఏకరీతిగా నీకు వందనాలు. భూమిపై నీ పరిపాలన స్థాపించువాడా నీకు స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. ఎస్ 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 మహాగరుడు మహోన్నతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును నాయనా, మా మధ్యలో నివసిస్తున్న యేసు మీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరిచిన దేవా మీకు స్తోత్రం. ఇటు పరిశుద్ధ సహవాసములో, ఇటు పరిశుద్ధ గుంపులో నీ పిల్లలుగా ఉండలేని వారి కొరకై ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయండియ్యా నాయనా. నువ్వు మాతో మాట్లాడిన ప్రతి ఉన్నతమైన మాటను బట్టి స్తుతిస్తున్నామయ్యా. మీ ఉగ్రత దినము సమీపమవుతుందని, మీ పాలన భూమిపైకి రాబోతుందని, ఆ కఠినమైన ఉగ్రత దినమును తప్పించబడుటకై, ఆ న్యాయమైన తీర్పులో నీ ముందు నిలబడుటకై నీకు ఇష్టలుగా ఉండటకు సిద్ధపాటు కలిగి ఉండడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభు నా ప్రభు అంటున్నాడు కీర్తనకారుడు. నాయనా ఇదిగో యవన బిడలు తండ్రినైనా ఆ యుద్ధ సన్నాహ దినములందు సిద్ధపాటు కలిగిన వారై, పరిశుద్ధ అలంకరమైన వస్త్రములు ధరించుకున్న వారై నీకిష్టులుగా సిద్ధపడేటువంటి ఆ దినము కొరకై ప్రార్థిస్తున్నాము నాయనా. సహాయం చేయండి, కృప చూపండి నాయనా. ఈ లోకంలో ఉగ్రత దినమును గ్రహించని బిడలు, నీ పరిపాలన నాయన గ్రహించని బిడలు, మీ ఏళ్ల పాలనలో ఉండటకు నాయన సిద్ధపాటు లేని బిడలను సిద్ధపరచమని ఇదిగో తండ్రి ఈ ఆరాధనలో పాలు పంచుకొని నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరిచిన బిడలను ఎత్తి పట్టుకోమని, నీ కృపకు పాత్రలుగా ఉండకు సహాయమును దయచేయమని
యేసయ్య ఉన్నతమైన ఘనమైన నామములో మిమ్మల్ని ఆరాధించి గణపరిచి ప్రార్థించి మహిమపరచుకొని ఉన్నాము తండ్రి. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. మంచిది.